హాయ్ ఫ్రెండ్స్, ఏంటి ఆవు పేడ తెచ్చాను అనుకుంటున్నారా? సిటీ లైఫ్ అలవాటు అయిపోయి ఆవు పేడతో కళ్ళాపు చల్లే సాంప్రదాయం చాలా వరకు తగ్గిపోయింది. ఆవు పేడ తీసుకొని అందులో నీళ్లు పోసి ఆ నీళ్లను కళ్ళాపులా చల్లి మంచిగా ముగ్గులు పెట్టేవారు పూర్వకాలంలో. కానీ ఇప్పుడు పల్లెటూరులో కూడా చాలా వరకు అంతరించిపోయింది. పేడతో కళ్ళాపు చల్లడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది. మనం బయటికి వెళ్ళి తిరిగి వచ్చేటప్పుడు మనతో పాటు వచ్చే సూక్ష్మక్రిములను లోపలికి ప్రవేశించకుండా ఈ పచ్చటి కళ్ళాపు వాసన వల్ల ఆ క్రిములు సంహరణ జరుగుతుంది. అందువల్ల ఎలాంటి కీటకాలు ఆ దరిదాపుల్లో కూడా కనపడవు. పూర్వము కాంక్రీట్ రోడ్స్ ఉండకపోవడం వల్ల ఈ నేలపైన ఎన్ని నీళ్లు పోసి కళ్ళాపులా చల్లినా కాసేపటికి ఆరిపోయాక మన్ను పైకి లేస్తుంది. పేడతో చల్లిన కళ్ళాపైతే మట్టిని పైకి లేవకుండా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ లాగా ఆపుతుంది. పచ్చటి రంగుతో వాకిలి ఎంతో అందంగా ఉంటుంది. ఆ పచ్చని పేడ వాసన వల్ల ఏ కీటకాలు మన ఇంటి దరిదాపుల్లో లేకుండా పోతాయి. పేడ నీళ్ళతో తప్ప నార్మల్గా కళ్ళాపులు చల్లడం ఆపేశారు. ఇక సంక్రాంతి పండగ వచ్చిందంటే ఆవు పేడతో కళ్ళాపు చల్లి మంచిగా గొబ్బిళ్ళను పెట్టి గోగి పూలతో అలంకరించి అందంగా ముగ్గులేస్తే కంటికి మనసుకి ఎంతో ఆహ్లాదంగా కనిపించేవి. ఆవు పేడలో అరుగులు ఔషధ గుణాలతో పాటు రోగ నివారక గుణాలు కూడా చాలా ఉన్నాయి. ఆవు పేడతో చేసిన పిడకలోనూ అది కాల్చగా వచ్చిన ధూమంలోనూ ఎంతో చురుకైన ఔషధీయుక్త గుణాలు ఉన్నాయనేది రుజువైన సత్యం. కొందరు రష్యా శాస్త్రవేత్తలు చేసిన పరిశోధనలో ఆవు పేడకు అణుధర్మికతను నిరోధించే శక్తి ఉన్నట్లు తెలుస్తోంది. ప్రతిరోజు కాకపోయినా ఇలా పండక్కో పబ్బానికో ఆవు పేడతో కళ్ళాపు చల్లి ఈ 2025లో సంక్రాంతికి ఆరోగ్యంగా ఉండి మన సాంప్రదాయాలను గుర్తు చేసుకుందాం అనే కాన్సెప్ట్తో ఈ వీడియో చేయడం జరిగింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు ఇన్ అడ్వాన్స్.